సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మనకి హెడ్డింగ్స్ అనమాట. హెచ్టిఎంఎల్లోనే మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి హెడ్డింగ్స్. ఈ హెచ్టిఎంఎల్లో మనం హెడ్డింగ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఏ విధంగా మనం డిస్ప్లే చేస్తాం అనే చూసుకుందాం. అసలు హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అంటే మన దాంట్లో మనందరికీ తెలిసిందే. హెడ్డింగ్స్ అంటే మనం యూజ్ చేసే లాంగ్వేజెస్లో హెడ్డింగ్స్ అంటే ఏదైనా టైటిల్స్ మనం పెట్టడం కానీ, ఫర్ సపోజ్ మన లెసన్ స్టార్ట్ అయినప్పుడు మనం హెడ్డింగ్ పెడతాం కదా, ఇది ఈ లెసన్ అని. సో అలాంటి వాటిని మనం వెబ్ పేజ్లో మనం క్రియేట్ చేయడాన్ని మనం హెడ్డింగ్గా తీసుకున్నాం అనమాట. సో హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ ఆర్ ద టైటిల్స్ ఆర్ సబ్ టైటిల్స్ దట్ యూ వాంట్ టు డిస్ప్లే అన్ వెబ్ పేజ్ అనమాట. సో వాటిని మనం హెడ్డింగ్స్గా తీసుకుంటాం. అయితే వీటికి మనం హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ని ఎలా వెబ్ పేజ్లో మనం డిఫైన్ చేస్తామంటే ఇలా దానికి ట్యాగ్ పెడతాం. ట్యాగ్ H1 ఇలా ట్యాగ్స్ అనేది ఇస్తాడన్నమాట. టు H6 ట్యాగ్, ఈ విధంగా మనం ట్యాగ్ అనే వాటిని ఇస్తామన్నమాట. సో H1 to H6 ట్యాగ్స్గా మనం తీసుకుంటాం. అయితే H1 ట్యాగ్ డిఫైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అనమాట. H6 ఈజ్ ద డిఫైన్ ద లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అనమాట. అంటే H1 అనేది ఏమన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అయితే H6 అనేది లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్. ఈ విధంగా హెడ్డింగ్స్ అనేవి మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకున్న విధంగా అయితే మనకి ఇక్కడ మనం H1, ఇక్కడ హెడ్డింగ్ 1/H1 ఈ విధంగా ఇస్తాం. సో ఇలా అలాగే ఇక్కడ H2 హెడ్డింగ్ 2H2 ఈ విధంగా మనం తీసుకొని మొత్తం ఈ విధంగా చేసిన తర్వాత చివరికి మనం H6 అనమాట. H6 హెడ్డింగ్ 6H6 ఈ విధంగా మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం అనమాట హెడ్డింగ్స్ అనే వాటిని. అయితే హెడ్డింగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఏం చూస్తున్నాం, మనకి వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ పేజ్కైనా సరే, అంటే ఫర్ సపోజ్ నోట్స్కైనా మనం ఇది ఏంటి అని చదువుకోవాలన్నా కానీ మనకి హెడ్డింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అలా కూడా వెబ్ పేజ్లో అలానే మనకి వెబ్ పేజ్లో కూడా ఈ హెడ్డింగ్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే హెడ్డింగ్స్ షుడ్ బి యూజ్ టు మెయింటైన్ హెడ్డింగ్స్ బై ఫాలోయింగ్ ద ఇలా ఈ సింబల్స్ బట్టే మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. సో మనం ఈచ్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ యాజ్ ఎ డిఫాల్ట్ సైజ్ ఉంటుంది అనమాట. మనం ఎలా కావాలంటే అలా. However, you can specify the size of any heading with the style attribute using the CSC font size అనమాట ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్గా మనం ఎలా తీసుకుంటామంటే మనం ఏ స్టైల్ అని యూజ్ చేసుకోవచ్చు. మనకు స్టైల్ కావాలి, హెడ్డింగ్లో మనకి స్టైల్ అనేది కావాలి అనుకుంటే మనం ఇప్పుడు మన ఫోన్లోనే చూస్తున్నాం కదా, మనకి స్టైల్స్ ఏ విధంగా కావాలనుకున్నప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్గా ఎలా రాస్తామంటే H1 ఇక్కడ స్టైల్ ఫాంట్ సైజ్ 60px అంటే సైజ్ అన్నమాట. సెమీకోలన్ అండ్ ట్యాగ్ హెడ్డింగ్. సో హెడ్డింగ్ ఇక్కడ మళ్ళీ 1 to H1. సో ఈ విధంగా మనం చేసినట్టయితే, ఈ విధంగా మనం చేస్తే మనకి అప్పుడేమవుతుంది, ఈ హెడ్డింగ్ స్టైల్ అనేది మన ఫర్ సపోజ్ ఈ హెడ్డింగ్ అని ఉంది కదా, ఈ హెడ్డింగ్ స్టైల్ అనేది మనం మార్చుకొని మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం హెడ్డింగ్స్ అనే వాటిని తీసుకుంటాం. ఓకే. సో హెడ్డింగ్స్ తర్వాత మనకి లింక్స్ అనమాట, లింకింగ్స్.
సో లింకింగ్స్లోకి వెళ్తే మనందరికీ తెలిసిందే, మనకి మెసేజ్ వస్తాయి కొన్నిసార్లు, ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ మనీ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది అని. సో అలా అన్నమాట. అవే లింక్స్ HTML వెబ్ పేజ్లో కూడా మనకి అవే లింక్స్ అనమాట. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లింక్స్ ఆర్ ఫౌండ్లీ నియర్లీ ఆల్ వెబ్ పేజెస్ ఉంటాయి అనమాట. లింక్స్ అలో యూజర్ టు క్లిక్ దేర్ వెబ్ పేజ్ టు పేజ్. మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం క్లిక్ చేయాలనుకున్నప్పుడు లింక్ ఇస్తాడు కదా, ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు పేజ్ వస్తుంది అని. సో అలాంటి వాటిని మనం లింక్స్గా తీసుకుంటున్నాం అనమాట. సో HTML లింక్స్ ఆర్ ద హైపర్ లింక్స్ అనమాట. సో యూ కెన్ క్లిక్ ద లింక్ అండ్ జంప్ టు అనదర్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, అయితే ఈ లింక్ని క్లిక్ చేయడానికి మనకు ఒక సింటాక్స్ ఇస్తాడు కదా. మనం ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్ ఎలా సింటాక్స్ ఇచ్చాము, లింక్స్ కూడా సింటాక్స్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు HTML లింక్స్కో సింటాక్స్ వచ్చేటప్పటికి మనం ట్యాగ్ ఏగా డిఫైన్ చేస్తాం అనమాట. ట్యాగ్ డిఫైన్ ఏ హైపర్ లింక్ అనమాట. ఇట్ హ్యాస్ ది ఫాలోయింగ్ సింటాక్స్. ఆ సింటాక్స్ ఎలా చూపిస్తామంటే AHREF URL లింక్ టెక్స్ట్ /a ట్యాగ్. సో ఇది దాని యొక్క లింకింగ్ సింటాక్స్ అనమాట. సో ఈ విధంగా మనం లింకింగ్ సింటాక్స్ని మనం తీస్తామన్నమాట. అయితే దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ అనేది ఇది ట్యాగే అనమాట. ట్యాగే ఎలిమెంట్ ఈజ్ ద HREF attribute which indicates the link's destination అనమాట. అంటే ఇది అనేది మనకి లింక్ యొక్క డెస్టినేషన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ద లింక్ టెక్స్ట్ ఈజ్ ద పార్ట్ దట్ విల్ బీ విజిబుల్ టు ద రీడర్. అంటే ఇది మనకి దాని యొక్క డెస్టినేషన్ చూపిస్తే ఇది మనం క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్లో దాని యొక్క అడ్రస్ అనేది చూపిస్తాం అనమాట. అప్పుడేమవుతుంది, మనం క్లికింగ్ ఆన్ ద లింకింగ్ టెక్స్ట్ అండ్ విల్ సెండ్ ద రీడర్, మనకి రీడర్ చూపిస్తాం. అప్పుడు రీడర్ చూపించినప్పుడు URL అడ్రస్ అనేది మనకి ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ట్యాగ్ HREF మనకి ఇక్కడ HTTPS మీరు చూసుకున్నట్టయితే వెబ్ పేజ్లో మీ ఫోన్లో కూడా వస్తే చూసుకున్నట్టయితే మనకి ఇలాంటివి మనకి చూపిస్తూ ఉంటాయి. www. మన కీర్తన డిగ్రీ కాలేజీని చూసుకోవచ్చు. సో అలా కీర్తన డిగ్రీ college.com/close ఇది. సో ఇక్కడ మళ్ళీ మనకి విజిట్ మళ్ళీ డిగ్రీ కాలేజ్ సేమ్ కీర్తన డిగ్రీ college.com ఇది కోలన్ ఏ. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటారా, ఒకవేళ మీరు మీ ఫోన్లో క్రోమ్లో మనం వెళ్ళి ఏదైనా లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇదే కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో అలాగే ఇది ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది లింక్స్, హెడ్డింగ్స్, లింక్స్. నెక్స్ట్ ఇమేజెస్. సో మనం ఇమేజెస్ అన్నాం కదా. నెక్స్ట్ ఇమేజెస్. సో ఇమేజెస్ అంటే మనకి వెబ్ పేజ్లో మనకి ఇమేజ్ కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వెబ్ పేజెస్ లేదా డాక్యుమెంట్స్లో ఉండే బొమ్మలు ఇలా ఉంటాయి కదా. సో అలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనం ఇమేజెస్గా తీసుకుంటున్నాం. సో ఇమేజెస్ అనేవి వాటి యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాని సింటాక్స్ చూద్దాం. ఇప్పుడు అన్నిటికీ సింటాక్స్ ఇచ్చాం కదా. సో అలాగే ఇమేజ్ కూడా సింటాక్స్ ఇమేజ్ SRC URL ALT ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. సో ఈ విధంగా సింటాక్స్ అనేది మనకి ఉంటుంది. అంటే ట్యాగ్, ఇమేజ్,
ఎస్ఆర్సి యూఆర్ఎల్ ఆల్టర్ ఏఎల్టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. సో ఈ విధంగా దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఇమేజ్ ఎస్ఆర్సి ఇమేజ్ అండర్ స్కోర్ మనం ఏదైనా మన ఇమేజ్ మనం పెట్టుకున్న పేరు ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. .jp ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మీరు ఎవరైనా మీ ఫోన్లో మనకి వాట్సాప్లో ఇమేజ్ పంపించామనుకుంటారు. సో అలా కాకుండా మనకి డాక్యుమెంట్ రూపంలో పంపించినప్పుడు మనకి అది ఇమేజ్ అనేది జేపీజే ఫైల్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. సో అలా చూపించడాన్ని మనం చూపిస్తున్నాం అనమాట. దీన్ని ఇక్కడ ఫ్లవర్స్ ఇన్ సో ఈ విధంగా మనం చూస్తాం. ఓకే, సో ఇవి అనమాట హెడ్డింగ్స్, లింక్స్, ఇమేజెస్ అని. ఓకే, థ్యాంక్ యూ.